మేజ్ పరిస్థితి చూసినాం, జవార్ పరిస్థితి చూసినాం. అన్ని రకాలుగా ఖరీఫ్ పంటల వల్ల ఈ పంటలు వేసిన రైతులందరూ కూడా నష్టపోయిన పరిస్థితిని మనం చూసాం. 2013 ఖరీఫ్లో అదే జరిగింది, 2024 ఖరీఫ్కు సంబంధించి 2023 ఖరీఫ్లో ఇదే జరిగింది, 2024 ఖరీఫ్కు సంబంధించిన ఈ పంటలకు సంబంధించిన పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే కనిపిస్తూ ఉంది. సో వెంటనే ప్రభుత్వం అన్నది మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అన్నది కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం ఖచ్చితంగా కట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కూడా ఇన్సూరెన్స్ కట్టలేదు అన్న పరిస్థితి ఉత్పన్నం కాకూడదు. ఈ క్రాప్ అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు నిర్వహిస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఖచ్చితంగా ప్రతి రైతును కూడా నమోదు చేసి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా గట్టిగా ప్రెజర్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు రావాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వల్ల రైతులకు రైతు భరోసా కింద నేరేడు సంవత్సరం రావాల్సిన ఇంతకుముందు 13,500 అన్న కనీసం రైతులకు పెట్టుబడి సహాయం కింద వచ్చేది. ఈయన వస్తూనే 26,000 ఇస్తానన్నాడు. 26,000 రూపాయలు 26,000 కనీసం 20 రూపాయలు కూడా ఇయ్యలే. ఇప్పటికే రైతులకు ఈయన వస్తూనే సున్నా వడ్డీ కింద రైతులకు ఇవ్వాల్సిన సొమ్ము కూడా ఎగరగొట్టేసినాడు ఈయన వస్తూనే. ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి చూస్తే ఇక్కడే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కనిపిస్తుంది. పులివెందల అన్నది అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తా ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందల రాష్ట్రంలో నెంబర్ 1. పులివెందల అరటి సాగులో ఇక్కడ పులివెందల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది. సాగులో పులివెందల రాష్ట్రంలో నెంబర్ 1. పులివెందల అరటి సాగులో ఇక్కడ పులివెందల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మునిపే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం. అక్కడే గన యూజర్ ఏజెన్సీని గన ఇచ్చి ఉండింటే 500 మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి యూజర్ ఏజెన్సీని గన పెట్టి ఉండింటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు. వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీళ్ళైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది. మా ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినాము 2 కంటైనర్లను పెట్టి అరటికి సంబంధించి అవి ఇంకా ప్రోత్సహించబడేటివి. ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే ఒకవైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల, ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే మరోవైపున రేటు చూస్తామా అంటే నెల కిందట 26,000 పలికిన రేటు ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నా. ఇట్లా మిర్చి పంట అయినా అదే పరిస్థితి, ధాన్యం కొనుగోలైనా అదే పరిస్థితి. 300 నుంచి 400 రూపాయలు పర్ టన్ను రైతు నష్టపోయిన పరిస్థితి. మిర్చికి 11,800 రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు. ఇంతవరకు 1 కేజీ కొనుగోలు చేయాలి ఒక రైతు దగ్గర నుంచి.